హాయ్, గుడ్ మార్నింగ్. సో ఈ క్లాస్లో మనం హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 దాని గురించి స్టడీ చేద్దాం. సో మీరు ఇక్కడ ఈ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ డేట్ 17 జూన్ 1956. ఈ డేట్ నుంచి ఇది మనకి యాక్ట్ అనేది మనకి ఇండియా మొత్తం కూడా అప్లై అయింది. ఓకే, మరి ఈ సక్సెషన్ యాక్ట్ అనేది 1956 17 జూన్ నుంచే రన్నింగ్లో ఉందా అండి అంటే కాదు. మనకి బిఫోర్ కూడా సక్సెషన్ యాక్ట్ ఉండేది 1925. మనం దీని గురించి ఇంకేదన్నా వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఫోకస్ దీని మీద కూడా పెడదాం. ఇది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంత, అంటే 1925 అంటే బాగా ఓల్డ్ కదా. 1956. ఓకే, మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 1956 తర్వాత నుంచే ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2026 కాబట్టి ఇది 56కి 26కి చూడండి, ఈ డేట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. కేసెస్ మోస్ట్లీ దీనిపైన ఉండకపోవచ్చు, కానీ కొన్ని యాక్ట్స్ ఏంటంటే ఆ, కొన్ని కొన్ని కేసెస్ 80 ఇయర్స్ 70 ఇయర్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. కొన్ని కేసెస్ అంటే అప్పీల్కి వెళ్తాం సుప్రీంకోర్టు. సో మోస్ట్లీ ఒక లుక్ అయితే మనం వేసేద్దాం దీనిపైన 1925 పైన. మోస్ట్లీ ఒక వీడియో ఆర్ 2 వీడియోస్లో అయిపోతుంది. సో ఇప్పుడు మనం డిస్కషన్ అంతా కూడా 1956 పైన పెడదాం. 17 జూన్ 1956 ఈ డేట్ నుంచి, అంటే ఈ డేట్ అండ్ దీని తర్వాత నుంచి ఓకే ఆ కేసెస్ అన్నీ కూడా ఈ యాక్ట్ అప్లై అవుతుంది. ఈ యాక్ట్ పైన. సో ఫస్ట్ సెక్షన్ నెంబర్ సెక్షన్ 1 ఏం చెప్తుందంటే షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్. షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్ అంటే ఈ సక్సెషన్ యాక్ట్ 1956 అనేది సో ఎక్కడ అప్లై అవుతుంది, దీన్ని ఏమని పిలవాలంటే అందుకే షార్ట్ టైటిల్ అంటున్నాం. షార్ట్ టైటిల్ అంటే అసలు దీన్ని ఏమని పిలుస్తాం దిస్ యాక్ట్ మే బి కాల్డ్. ఈ యాక్ట్ని హిందూ సక్సెషన్ యాక్ట్ అంటాం, 1956 అని పిలవాలి. ఇది 1-1 చెప్తుంది మనకి. 1-1 సెక్షన్ 1-1. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 1-2లో ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ హోల్ ఇండియా. రిమెంబర్, హోల్ ఇండియా, పార్ట్ ఆఫ్ ఇండియా కాదు, హోల్ ఇండియా, ఇండియా మొత్తం కూడా. ఇక్కడ పైన ఇట్లాగా 2 అని ఇచ్చారు, అదేంటో చూద్దాం. హోల్ ఇండియా ఇది మనకి అప్లై అవుతుంది. ఈ పైన 2 అని ఇచ్చారు కదా, అదేంటో చూద్దాం. ఏంటంటే అది ద వర్డ్స్ ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ omitted by Act 34 of 2019, 95, Section 95 and 5th Schedule with respect 3110 and 2019. So the words except the state Jammu and Kashmir omitted by Act 34 of 2019. అంటే 2019కి ముందు జమ్మూ అండ్ కాశ్మీరు ఎక్సెప్షన్లో ఉండేది. కానీ 2019 తర్వాత ఏమైపోయింది, సెక్షన్ 95 అండ్ 5th షెడ్యూల్ ప్రకారం ఈ 2019 3110 2019 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఇది అప్లై అవటం జరుగుతుంది. అంటే హోల్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషనే మనం మాట్లాడుకోవాలి కాబట్టి లా ఎప్పుడు ఇవాల్వ్ అవుతుంది. మనకు స్పెసిఫిక్గా 2019 ఈ డేట్ కన్నా ముందంటే జమ్మూ అండ్ కాశ్మీరు ఎక్సెప్ట్ కేసెస్లో ఉంటుంది. 2019 తర్వాత ఆల్మోస్ట్ ఇది 2 to 6 కాబట్టి అంటే మనకి ఏబీలో ఏదైనా అడిగే ఛాన్స్ ఉంది. 2000 ఈ డేట్ ఇచ్చేసి లేకపోతే 2019 అని చెప్పి, దీనికన్నా బిఫోర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీరు మనకి ఎక్సెప్షన్లో ఉంది. ఆ తర్వాత ఏం చేశారు, ఒమిట్ చేశారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా కలిపేసుకున్నారు. 2019 3110 తర్వాత కలిపేసుకుని ఇప్పుడు 2026 కాబట్టి కంప్లీట్గా ఇండియా మొత్తం కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సెక్షన్ 1 షార్ట్ టైటిల్, సెక్షన్ 1-1 షార్ట్ టైటిల్, సెక్షన్ 1-2 హోల్ ఇండియా. నెక్స్ట్ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే అప్లికేషన్ ఆఫ్ ది యాక్ట్.
సో అప్లికేషన్ ఎవరికి అప్లై అవుతుంది? అప్లికేషన్ అంటే ఎవరిపైన ఇది అప్లై చేయాలి? ఇది హిందూ సక్సెషన్ యాక్టే కదా, ఎవరిపైన దీన్ని అప్లై చేయాలి తీసుకెళ్ళి అంటే 2(1) 2 సబ్సెక్షన్ 1 దిస్ యాక్ట్ అప్లైస్ ఏ 2(1)(a) సెక్షన్ 2(1)(a) 2(1)(a) ఎనీ పర్సన్ who is a Hindu by religion or in any of its forms or developments, including a Veerashaiva, Lingayat, or a follower of the Brahmo, Prardhana, or Arya Samaj. 2A ఏం చెప్తుందంటే ఎనీ పర్సన్, ఎవ్రీ పర్సన్ అనట్లేదు, ఎవ్రీ పర్సన్కి ఎనీ పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఎనీ పర్సన్ హూ ఈజ్ ఏ హిందూ అంటే 2A 2(1)(a) ఏం చెప్తుందంటే ఎవరికి అప్లై అవుతుందో చెప్తుంది. ఎవరికి అప్లై అవుతుంది? హిందూ బై రిలీజియన్. యాక్చువల్లీ హిందూయిజం అనేది రిలీజియన్ కాదు. ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ ముస్లిమ్స్ వీళ్ళు వచ్చిన తర్వాత హిందూ అనే దాన్ని ఒక రిలీజియన్ చేసేసారు. ఓకే, సో హిందూ బై రిలీజియన్ ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్, ఇంక్లూడింగ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్ అని చెప్పారు. ఫార్మ్స్, ఎనీ ఆఫ్ ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ అనేది, ఈ డెవలప్మెంట్స్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. జస్ట్ బేరాక్ చూసిన తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఇంక్లూడింగ్ ఏ వీరశైవ, లింగాయత్ ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మో, ప్రార్థన, ఆర్య సమాజ్. ఇవి, వీళ్ళని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 2(1)(a)లో ఎవరెవరు ఉంటారు అంటే హిందూ బై రిలీజియన్ ఇన్ ఎనీ ఫార్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్, ఇంక్లూడింగ్ ఎవరాళ్ళు? వీరశైవ, లింగాయత్, ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ ఎ బ్రహ్మో, ప్రార్థన ఆర్ ఆర్య సమాజ్. వీళ్ళని హిందూగా ట్రీట్ చేయటం జరుగుతుంది. వీళ్ళకి ఈ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే, ఇది అర్థమైతే మళ్ళీ మనం ఇదే కాన్సెప్ట్ అంటే ఈ వీడియోలో ఓన్లీ మనం సెక్షన్ 2 గురించి చూద్దాం. సెక్షన్ 3 ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓన్లీ సెక్షన్ 2 పైన ఫోకస్ పెడదాం. 2A ఎవరి గురించి అయితే చెప్పారో నెక్స్ట్ 2B, టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్. ఇవి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిస్ట్, జైన, సిక్, 3 రిలీజియన్స్. ఇవేంటివి? బై రిలీజియన్. ఇవన్నీ రిలీజియన్స్ అన్నమాట, రిలీజియస్ ప్రాక్టీసెస్. వీళ్ళపైన కూడా మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ బుద్ధిస్ట్, జైన్, సిక్. బిఫోర్ ఏం చెప్పుకున్నాం? హిందూ బై రిలీజియన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్, రిలీజియన్ ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్, ఇంక్లూడింగ్ వీరశైవ, లింగాయత్, ఆర్ ఫాలోవర్ ఆఫ్ ఎ బ్రహ్మో, ప్రార్థన ఆర్ ఆర్య సమాజ్. ఈ వర్డ్స్ బాగా గుర్తుపెట్టు. 2B అనేది స్పెసిఫిక్గా ఆ రిలీజియస్ని, ఈ యాక్ట్ అప్లై అయ్యే రిలీజియస్ని ఇండికేట్ చేశారు. ఓకే, బుద్ధిస్ట్, జైన అండ్ సిక్. సిలో ఏం చెప్పారో చూద్దాం. టు ఎనీ అదర్ పర్సన్. అదర్ పర్సన్ అంటే వీళ్ళు కాకుండా, అంటే ఎవరు కాకుండా? హిందూ బై రిలీజియన్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్, వీరశైవ, లింగాయత్, బ్రహ్మో, ప్రార్థన, ఆర్య సమాజ్, బుద్ధిస్ట్, జైన, సిక్, వీళ్ళు కాకుండా. అంతే కదా, అందరినీ కవర్ చేయాలి కదా యాక్ట్ అంటే. హోల్ ఇండియా అంటే మన ఇండియా అనేది ఏంటంటే మన సో మెనీ రిలీజియన్స్ కదా, అందువల్ల అందరినీ కవర్ చేయాలి కాబట్టి అదర్ పర్సన్ అన్నారు ఇక్కడ. అదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ ముస్లిం అంటే ముస్లిం కాకపోతే వాళ్ళకు కూడా ఈ యాక్ట్ అప్లై అవుతుంది. క్రిస్టియన్ కాకపోయినా యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే, అదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ ముస్లిం, నాట్ ఎ క్రిస్టియన్, నాట్ ఎ పార్సీ ఆర్ నాట్ ఎ జ్యూ బై రిలీజియన్. ఎవరెవరి గురించి చెప్పారంటే ముస్లిం, క్రిస్టియన్, పార్సీ అండ్ జ్యూస్. వీళ్ళు కాకపోతే, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అన్లెస్ ఇట్ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోలే, నేను ముస్లింని అని ప్రూవ్ చేసుకోలేకపోయారు. ప్రూవ్ చేసుకోలేకపోతే హిందూ కింద ట్రీట్ చేయటమే. నేను క్రిస్టియన్ని అని ప్రూవ్ చేయలే వాళ్ళు, సో ప్రూవ్ చేయకపోతే హిందూనే. పార్సీ కాదని ప్రూవ్ చేయలే, పార్సీమే అని చెప్పి ప్రూవ్ చేయలే, సో హిందూయే. రిలీజియన్ జ్యూస్ కాదని ప్రూవ్ చేయలేకపోయారు, సో హిందూనే. ఓకే, ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే ఈ యాక్ట్ అప్లై అవ్వదు.
ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళు హిందూ కిందే, అంటే ఈ యాక్ట్ అప్లై అవుతుంది వాళ్ళపైన. మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఏ మతం నచ్చదు, వాళ్ళందరూ కూడా దీని కిందకు వస్తారు. రిమెంబర్ వన్ మోర్ టైం, హిందూ బై రిలీజియన్, ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్, డెవలప్మెంట్స్, బ్రహ్మో, ప్రార్థన, ఆర్య సమాజ్, లింగాయత్, వీరశైవ, బుద్ధిస్ట్, జైన, సిక్. ఓకే. ముస్లిం కాకపోయినా, క్రిస్టియన్ కాకపోయినా, పార్సీ కాకపోయినా, జ్యూస్ కాకపోయినా హిందూ కింద ట్రీట్ చేస్తాం, యాక్ట్ అప్లై అవుతుంది. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి దట్ ఎనీ సచ్ పర్సన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ గవర్నడ్ బై హిందూ లా, would not have been governed by Hindu law or by any custom or usage as part of that law in respect of any of matters dealt with herein if this act had not been passed. సో ఈ యాక్ట్ పాస్ కాకముందు ఏ ఎట్లాంటి ఉన్నా సరే, సో ఈ యాక్ట్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇది కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే, ముస్లింలని క్రిస్టియన్ ప్రూవ్ చేసుకోలేకపోతే, ఎనీ పర్సన్ వాళ్ళు ఏమవుతారు, ఈ యాక్ట్ అప్లై అవుతుంది వాళ్ళపైన. సో 2A స్పెసిఫిక్గా హిందూ రిలీజియన్లో ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పారు. బిలో రిలీజియస్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడారు, బుద్ధిస్ట్, జైన్, సిక్ అని. 2Cలో ఎవరు కాకపోతే వాళ్ళు హిందూ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, బై హిందూ లా. ఓకే ఆఫ్, ఓకే, ఎనీ కస్టమ్, ఏ కష్టమైనా సరే. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ యాజ్ కేస్ మే బి. ఎక్స్ప్లెనేషన్లో ఇది ఎక్స్ప్లెనేషన్, ఈ సెక్షన్స్ కావు, ఇవే సెక్షన్స్ మనకి 2A, 2B, 2C. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారంటే, ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ హిందూ, బుద్ధిస్ట్, జైన, సిక్ బై రిలీజియన్ యాజ్ ద కేస్ మే బి. ఎనీ చైల్డ్ అంటే ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారంటే, లెజిటిమేట్, ఇల్లిజిటిమేట్ వీళ్ళ గురించి మాట్లాడారు, అంటే కిడ్స్ గురించి మాట్లాడారు. ఎనీ చైల్డ్, లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, బోత్, ఆఫ్ హూజ్ పేరెంట్స్ ఆర్ హిందూస్, బుద్ధిస్ట్, జైన ఆర్ సిక్ బై రిలీజియన్. బిలో, ఎనీ చైల్డ్, లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, వన్ ఆఫ్ హూ పేరెంట్ ఈజ్ ఏ హిందూ, వన్ వన్ పేరెంట్ ఈజ్ ఏ హిందూ, బుద్ధిస్ట్, జైన, సిక్ బై రిలీజియన్, అండ్ హూ ఈజ్ బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ట్రైబ్, community, group or family to which such parent belongs to or belonged. సో వీళ్ళని కూడా మనం ఈ యాక్ట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ సి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎనీ పర్సన్ హూ ఈజ్ కన్వర్ట్ అయ్యారు, రీకన్వర్ట్ అయ్యారు టు హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ రిలీజియన్లో కన్వర్ట్ అయినా, రీకన్వర్ట్ అయినా, ఓకే, వాళ్ళందరినీ కూడా దీని కింద చేర్చిన యాక్ట్ కింద అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2లో, now withstanding anything contained in subsection 1, nothing contained in this act shall apply to the members of any scheduled tribe within the meaning of class 25 article 366 of the constitution unless the central government by notification. అంటే వీళ్ళకి యాక్ట్ అప్లై అవ్వదండి. ఆర్టికల్ 366 క్లాస్ 25 కింద ట్రైబ్స్ ఉన్నారు కదా, షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళకి ఇది అప్లై అవ్వదు. రిమెంబర్ ఈ పాయింట్, షెడ్యూల్ ట్రైబ్స్కి అప్లై అవ్వదు అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇచ్చిన, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన, యాక్ట్ తీసుకొచ్చిన, అదర్వైజ్ డైరెక్ట్స్, అప్పుడు మాత్రమే అప్లై అవుతుంది, అప్పుడు దాకా అప్లై అవ్వదు. ద ఎక్స్ప్రెషన్ హిందూ ఇన్ ఎనీ పోర్షన్ ఆఫ్ దిస్ యాక్ట్ షెల్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇంక్లూడెడ్ ఏ పర్సన్ హూ, though not by Hindu by religion, is nevertheless a person to whom this act applies by virtue of the provisions contained in this section. సో ఈ సెక్షన్లో హిందూ కాదని ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోకపోతే ఈ యాక్ట్ అప్లై అవుతుంది. షెడ్యూల్ ట్రైబ్స్కి ఈ యాక్ట్ అప్లై అవ్వదు. సో లెజిటిమేట్ అయినా, ఇల్లిజిటిమేట్ అయినా, ఓకే, ఈ ఈ క్యా ఈ రిలీజియన్స్కి సంబంధించిన పిల్లలు హిందువులుగా ట్రీట్ చేస్తారు. తర్వాత వన్ పేరెంట్ హిందూ అయినా కూడా ఆ పిల్లలు హిందూ దానికి చెందుతారు, యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే, షెడ్యూల్ ట్రైబ్స్, నాట్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు, లేకపోతే అఫీషియల్ గెజిట్ నోటిఫ్ ఇస్తే చేస్తారు, లేకపోతే లేదు. దిస్ ఈజ్ ద మ్యాటర్. సో ఇప్పుడు ఒకసారి దీనిపైన క్వశ్చన్స్ చూసేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
సో హోల్ ఇండియా మొత్తం కూడా 1956 డేట్ గుర్తుంది కదా. 17th డేట్ ఏంటి? 17th జూన్. 17th జూన్ 1956 నుంచి ఈ హోల్ ఇండియా కూడా మనకి యాక్ట్ అప్లై అవుతుంది. సెక్షన్ 1 ఏం చెప్తుంది? సెక్షన్ 1A షార్ట్ టైటిల్ గురించి చెప్తుంది. దీన్ని ఏమని పిలవాలి? హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అని పిలవాలి. ఎక్స్టెంట్ హోల్ ఇండియా, ప్రజెంట్ హోల్ ఇండియా అని రాయండి. ఓకే. నెక్స్ట్, ద ఎక్స్ప్లిసిట్ కేటగిరీస్ ఆఫ్ అప్లికబిలిటీ. ఎక్స్ప్లిసిట్ కేటగిరీస్: హిందూ బై రిలీజియన్ వీరశైవ లింగాయత్, ఫాలోవర్స్ ఆఫ్ రీఫార్మ్ మూమెంట్స్ బ్రహ్మో సమాజ్, ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, వీళ్ళందరినీ కూడా హిందూ బై రిలీజియన్ కింద ట్రీట్ చేయటం జరిగింది. ఎఫిలియేటెడ్ రిలీజియన్స్ అంటే ఎక్స్ప్లిసిట్ కేటగిరీస్ అంటాం వీటిల్ని. ఎక్స్ప్లిసిట్ కేటగిరీస్, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అని 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ కేటగిరీస్. అఫిలియేటెడ్ రిలీజియన్స్ ఏం తీసుకున్నారు? బుద్ధిస్ట్, జైన, సిక్. ద యాక్ట్ అప్లైస్ categorically to those individuals encompassing both the traditional forms of Hindu and specific affiliated religions. Defining jurisdictional boundaries by exclusion. Okay. ఎక్స్ప్లిసిట్ ఎక్స్క్లూజన్స్ ఎవరెవరిని ఈ యాక్ట్ అప్లై కాదు, హిందూగా తీసేయటం జరిగిందంటే పార్సీ, జూ, ముస్లిం, క్రిస్టియన్, వీళ్ళని ఎక్స్ప్లిసిట్ ఎక్స్క్లూజన్ అన్నారు. ఇంక్లూజన్ కాదు, ఎక్స్క్లూజన్. ఓకే, ఎక్స్క్లూజన్. రైట్. ఎక్స్ప్లిసిట్ ఎక్స్క్లూజన్. సో మనకి ఇక్కడ డిఫైనింగ్ జ్యూరిస్డిక్షనల్ బౌండరీస్ బై ఎక్స్క్లూజన్. సో వీళ్ళని ఎవరెవరిని తీసుకున్నారు? ముస్లిం, వీళ్ళని ఎక్స్ప్లిసిట్ ఎక్స్క్లూజన్ కింద తీసుకున్నారు. క్రిస్టియన్, పార్సీ, జూ. ఇఫ్ నాట్ వన్ ఆఫ్ ది అబౌవ్, సో ఎనీ పర్సన్ క్యాచ్ ఆల్ ప్రొవిజన్స్. ఎనీ పర్సన్ అంటే ఎవరైనా సరే, ఇవి ఇవి వీటికి చెందుతామని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోలేకపోతే ఎనీ పర్సన్, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ గవర్నర్డ్ బై హిందూ లా ఆర్ కస్టమ్ ఇఫ్ దిస్ యాక్ట్ హ్యాడ్ నాట్ బీన్ పాస్డ్. వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కిందకి రాకపోతే, ఈ మతాలకు చెందకపోయినా, హిందూ గవర్నమెంట్ కిందకి వాళ్ళు గవర్న్ కాకపోయినా, వాళ్ళు హిందూ కింద ట్రీట్ చేయబడరు. ఓకే. సో వీళ్ళు కాకుండా ఇండియన్ గవర్నమెంట్ కింద ట్రీట్ చేయబడితే వాళ్ళు హిందూ కింద ట్రీట్ అవుతారు. ఓకే. ఇఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఫాల్స్ entirely on the individual or demonstrate act does not apply if they sit outside the 4 explicitly excluded religions. The parentage and upbringing matrix. Status of a child: legitimate or illegitimate, irrelevant of applicability. Both parents గనక ఆర్ హిందూ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఆ పిల్లలు కేటగిరికల్లీ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ టు హిందూ రిలీజియన్. సింగిల్ పేరెంట్ అయితే గనక ఓన్లీ 1 పేరెంట్, అంటే ఒక స్పౌస్ గనక హిందూ అయితే, బుద్ధిస్ట్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా. సో మళ్ళీ దీనిలో సబ్ పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బిగా చేసుకుందాం. బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ పేరెంట్స్ ట్రైబ్, కమ్యూనిటీ, గ్రూప్ ఆర్ ఫ్యామిలీ, దట్ విల్ బి ఇంక్లూడెడ్. పార్ట్ బిలో ఏం చెప్పామంటే రేజ్డ్ అవుట్ సైడ్ ది పేరెంట్స్ ఆఫ్ కమ్యూనిటీ, నాట్ ఇంక్లూడెడ్. రేజ్డ్ అవుట్ సైడ్ ది పేరెంట్స్ కమ్యూనిటీ, నాట్ ఇంక్లూడెడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓన్లీ 1 పేరెంట్ ఈజ్ హిందూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రిస్టియన్ ఒక హిందూ మ్యారేజ్ చేసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు అంటే హస్బెండ్ ఏమో క్రిస్టియన్, వైఫ్ ఏమో మరి హిందూ, లేకపోతే బుద్ధిస్ట్ కానీ, జైన్ కానీ, సిక్ కానీ, వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టారని అనుకుందాం. లేదు,
వాళ్ళ మ్యారేజ్ కనుక సెకండ్ మ్యారేజ్ అనుకోండి, అన్ఫార్చునేట్లీ అనుకుందాం, ఒక కేసు వ్యాలిడ్ సెకండ్ మ్యారేజ్ అనుకుందాం. అప్పుడు ఈ లేడీ హిందూ కదా, వైఫ్, ఈమెకి పిల్లలు ఉన్నారు ఆల్రెడీ, మ్యారేజ్ కన్నా బిఫోరే పిల్లలు ఉన్నారు. ఓకే. లేదు, అతనికి కూడా పిల్లలు ఉన్నారు. మ్యారేజ్కి, వీళ్ళ మ్యారేజ్ జరగడానికి ముందే అతనికి కూడా పిల్లలు ఉన్నారు. ఓకే. సిచ్యువేషన్ అర్థమైంది కదా, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఈమెకి పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ట్రీట్ చేయబడతారు? వన్ పేరెంట్ ఈజ్ హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్. సింగిల్ పేరెంట్ మాత్రమే మనకి ఇక్కడ హిందూ ఆర్ హిందూ కింద వస్తారు. ఇప్పుడు పాతియలో బాటప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ పేరెంట్స్ ట్రైబ్, brought up as a member of that parent's tribe, community, group or family. అంటే దట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ టు హిందూ. అంటే వైఫ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేదు వీళ్ళకి పిల్లలు కావాలనుకున్నారు, తర్వాత అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఇద్దరికి పిల్లలు పుట్టరని కన్ఫర్మ్ అయిన తర్వాత, సపోజ్ వాళ్ళ స్పౌసెస్ ఏంటంటే వీళ్ళకి డైవర్స్ ఇచ్చేశారు. ఇక్కడ లేడీకి పిల్లలు పుట్టరు, అందువల్ల వాళ్ళ హస్బెండ్, ప్రీవియస్ హస్బెండ్ డైవర్స్ ఇచ్చాడు విత్ దట్ రీజన్. ఇక్కడ జంటు నిల్పొటెంట్గా క్లెయిమ్ చేసి వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి డైవర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇద్దరు నిల్పొటెంట్స్, వాళ్ళకి పిల్లలు పుట్టరు ఇంకా. ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు పిల్లల్ని తెచ్చుకోవాలి. ఆ పిల్లోడు గనక కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ నుంచి కానీ, హిందూ గ్రూప్ నుంచి కానీ, హిందూ ఫ్యామిలీ నుంచి కానీ బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ అలా తీసుకుని వస్తే గనక అప్పుడేమవుతుంది మనకి? సో ఆ కేసులో ఏమవుతుందంటే దే బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పేరెంట్స్ ట్రైబ్, వాళ్ళ పేరెంట్స్ ట్రైబ్ నుంచి, లేదా కమ్యూనిటీ నుంచి, గ్రూప్ నుంచి, ఫ్యామిలీ నుంచి, దే విల్ బి ఇంక్లూడెడ్. ఒకవేళ రేజ్డ్ అవుట్ సైడ్ ది పేరెంట్స్ కమ్యూనిటీ, అంటే ఈ వన్ పేరెంట్ హిందూ అని చెప్పాం కదా, ఇక్కడి నుంచి కాకుండా వేరే కమ్యూనిటీ నుంచి తీసుకొస్తే దే ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్. ఓకే. నెక్స్ట్, వాలంటరీ ఎంట్రీ వయా కన్వర్షన్. అంటే కొంతమంది కన్వర్షన్ అవుతూ ఉంటారు వాలంటర్లీ. హిందూలో చేరతారు, కొంతమంది బుద్ధిస్ట్లో చేరతారు, జైన్స్లో చేరతారు, సిక్లో చేరతారు, మళ్ళీ రీకన్వర్షన్ కూడా అవుతుంటారు, కన్వర్ట్ అవుతుంటారు, రీకన్వర్ట్ అవుతుంటారు. సో అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్ నుంచి కన్వర్షన్ టు హిందూ. ఓకే, అర్థమైనా? మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ రీకన్వర్ట్ అవుతుంటారు. సో అప్లికేబిలిటీ ఎలా ఉంటుంది అప్పుడు? సో ఎగ్జాంపుల్, ఎక్స్క్లూడెడ్ రిలీజియన్, అన్వెరిఫైడ్ కస్టమ్. సో అప్లికేబిలిటీ ఈజ్ నాట్ సోలీ డిటర్మైన్డ్ బై బర్త్. ఓకే. యాక్టివ్ కన్వర్షన్ ఆర్ రీకన్వర్షన్ ఇమీడియట్లీ సబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. ఈ ప్రొవిజన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది యాక్టివ్ కన్వర్షన్ అనేది. ద కాన్స్టిట్యూషనల్ ఎగ్జంప్షన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్ 366 ఆఫ్ 25 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మెంబర్స్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ షెల్ అప్లై. ఈ యాక్ట్కి సంబంధించిన ఏ ప్రొవిజన్ కూడా వీళ్ళపైన అప్లై అవ్వదు అన్లెస్ ఓవర్ రిడెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఏదైనా యాక్ట్ కానీ, నోటిఫికేషన్ కానీ, గెజిట్ కానీ ఇస్తే మాత్రమే ఈ యాక్ట్ అనేది వీళ్ళపైన అప్లై అవుతుంది. సో అంబ్రెల్లా కాన్సెప్ట్, క్రియేటింగ్ ఏ లీగల్ ఫిక్షన్. ద లీగల్ డెఫినేషన్, హిందూ అంటే, సో థియోలాజికల్ హిందూస్ అంటే ఇంక్లూడింగ్ వీరశైవ, బ్రహ్మో సమాజ్ ఎక్సెట్రా, బుద్ధిస్ట్, జైన్స్, సిక్, కన్వర్ట్స్ అండ్ క్వాలిఫైయింగ్ చిల్డ్రన్. క్వాలిఫైయింగ్ చిల్డ్రన్ లేకపోతే కన్వర్ట్ అయినా, వేరే రిలీజియస్ నుంచి హిందూకి కన్వర్ట్ అయినా వాళ్ళందరూ కూడా హిందూ కింద ట్రీట్ అవుతారు. అప్లికబిలిటీ డయాగ్నోస్టిక్, డస్ ద యాక్ట్ అప్లై? సో చూడండి, ఎనీ ఈజ్ ద పర్సన్ ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్? ఇఫ్ ఎస్, ఎందుకని డస్ నాట్ అప్లై అన్లెస్ గవర్నమెంట్ నోటిఫై. నో, ఈజ్ ద పర్సన్ ఎక్స్ప్లిసిట్లీ ఏ హిందూ? సో ఇక్కడ మనకేంటి అప్లికబిలిటీ ఆఫ్ ది యాక్ట్? ఈజ్ ఏ హిందూ, జైన్, సిక్ వీళ్ళైతే గనక ఎస్ అప్లైస్ అవుతుంది.
వీళ్ళు నో, ఎప్పుడు నో వీళ్ళు ముస్లిం అయినా, ద పర్సన్ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్సీ అయినా నో అవుతుంది. వీళ్ళు మళ్ళీ ఎస్ ఎప్పుడు అవుతారు? ఇది డస్ నాట్ అప్లై. వీళ్ళు కన్వర్ట్ అయితే అవుతారు మళ్ళీ. ఓకే, మళ్ళీ వీళ్ళ నుంచి కూడా నో అని ఎప్పుడు వస్తుందంటే, ఈజ్ దర్ ప్రూఫ్ దే వుడ్ నాట్ బి గవర్నర్డ్ బై ది హిందూ. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలా మేము ముస్లిం రిలీజియన్కి చెందాము, క్రిస్టియన్కి అప్పుడు ఏమవుతుంది మనకి, వాళ్ళు చెందరు. సో ఏమొస్తుంది మనకి, హిందూ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ సెక్షన్ 2 అండ్ సెక్షన్ 1. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీనిపైన మనం ఒక క్విజ్ కూడా పెట్టుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, టు విచ్ స్పెసిఫిక్ ఫార్మ్స్ ఆఫ్ హిందూయిజం does section 2(1)(a) applies besides the Virshaiva and Lingayat? Okay, Brahmo, Prardhana or Arya Samaj? Okay, next, which three non-Hindu religions are explicitly included under the scope of the act in section, in that 1A చూసాం కదా, 1A. ఈ 1Aలో ఏం చెప్పాము? స్పెసిఫిక్ ఫార్మ్స్ ఆఫ్ హిందూయిజం ఏం చెప్పాము? ఆన్సర్ ఏంటి? స్పెసిఫిక్ ఫార్మ్స్ ఆఫ్ హిందూయిజం అంటే 2(1)A బ్రహ్మో, ప్రార్థన, ఆర్య సమాజ్. వీళ్ళు స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం. నెక్స్ట్ ఇది చూడండి, 2(1)A అయిపోయింది కదా, 2(1)B. సెక్షన్ 2(1)B ప్రకారం నాన్ హిందూ రిలీజియస్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ఇంక్లూడెడ్ అండర్ ద స్కోప్. దీని ఆన్సర్ బుద్ధిస్ట్, జైన అండ్ సిక్. బుద్ధిస్ట్, జైన, సిక్ వీళ్ళు ఎట్లా ఇంక్లూడ్ అయ్యారు? 2(1)C, సారీ 2(1)B. 2(1)B ప్రకారం 2(1)A ఏమో లింగాయత్, వీరశైవ, ప్రార్థన, ఆర్య సమాజ్. 2(1)B ఏమో బుద్ధిస్ట్, సిక్, జైన్. 2(1)C applies the act to any person who does not belong to 4 specific religions. ఏం చెప్పండి? ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూస్ కదా. ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఆర్ జ్యూస్. క్లియర్? సెక్షన్ 1C. So under what condition is a person who is not Muslim, under what condition Muslim, Christian, Parsi or Jew exempt from the act under section 2(1)C? వీళ్ళు ఏ సెక్షన్ ప్రకారం ఏమంటున్నారంటే, అండర్ వాట్ కండిషన్, ఏ కండిషన్ ప్రకారం ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ముస్లిం, 2(1)C. ఏ కండిషన్స్ ప్రకారం, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ గవర్నర్డ్ బై హిందూ లా ఆర్ కస్టమ్ ఇఫ్ ద యాక్ట్ హ్యాడ్ నాట్ బీన్ పాస్డ్, అలా ఉంటే వాళ్ళకి అప్లై అవుతుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ ఏ చైల్డ్ కన్సిడర్డ్ హిందూ or Buddhist or Jain or Sikh if dash of their parents belong to those religion. Dash of their parents. Both parents, both, kada? Both. So does the act differentiate between legitimate or illegitimate children when determining religious applicability under explanation of A? Answer enti? Ala em cheyadu, no, kada? Under explanation B, a child with only one Hindu, Buddhist, Jain or Sikh parent is covered. అంటే ఒక పేరెంటే. If they are brought up as a member of that parents. Under explanation B, a child with only one Hindu or Buddhist, Jain or Sikh parent is covered. ఓకే, ఈ ఒక పేరెంట్ ఈ రిలీజియస్ కి కవర్డ్ అయి ఉన్నారు ఎక్స్ప్లెనేషన్ బిలో. ఇఫ్ దే ఆర్ బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ పేరెంట్స్. సో ట్రైబ్, కమ్యూనిటీ, గ్రూప్ ఆర్ ఫ్యామిలీ, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. మెంబర్ ఫ్రమ్ ట్రైబ్ అయినా, కమ్యూనిటీ అయినా, గ్రూప్ అయినా, ఫ్యామిలీ అయినా మనకి ఆ పిల్లాడు మనకి ఏమవుతాడు? హిందూ అవుతాడు.
Under explanation B, a child with only one Hindu, Buddhist, Jain, or Sikh parent is covered if they are brought up as a member of that parents, tribe, community, group, or family. How does explanation C treat a person who converts or reconverts the Hindu, Buddhist, Jain, or Sikh religion? How does explanation C treat a person who converts or reconverts to the హిందూకి కన్వర్ట్ అయ్యారు, హిందూకి కన్వర్ట్ అయ్యారు, హిందూకి కన్వర్ట్ అయ్యారు. How does explanation C treat a person who converts or reconverts the Hindu? దీని ఆన్సర్ ఏంటి? They are considered a member of that religion for the purpose of the act. అదే రిలీజియన్ కింద ట్రీట్ అవుతారు. సో టు విచ్ స్పెసిఫిక్ గ్రూప్ డస్ నాట్ యాక్ట్ జనరల్లీ నాట్ అప్లై అకార్డింగ్ టు సెక్షన్ 2.2. సెక్షన్ 2.2 ఏం చెప్తుంది మనకి? సెక్షన్ 2.2 షెడ్యూల్ ట్రైబ్స్ గురించి చెప్తుంది. సెక్షన్ 2.2 రిమెంబర్. ఓకే, వాళ్ళకి అప్లై అవ్వదు, యాక్ట్ అప్లై అవ్వదు. సెక్షన్ 2.2. విచ్ కాన్స్టిట్యూషనల్ క్లాస్ డిఫైన్ షెడ్యూల్ ట్రైబ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దీస్ హిందూ యాక్ట్స్? చెప్పండి. సెక్షన్ క్లాస్ 25, ఆర్టికల్ 366, ఆర్టికల్ 366, ఆదిత్య 369 లాగా 366, క్లాస్ 25. So what is required for the central government to make act applicable to the scheduled tribe? They have to give gazette notification official గా ఇవ్వాలి కదా. How does the expression Hindu constructed throughout any portion of the act according to section 2.3? Section 2.3 ప్రకారం it includes any person to whom the act applies even if they are not Hindu by religion. Any person to who act applies even if they are not Hindu by religion. హిందూ రిలీజియన్ కాకపోయినా 2.3 అనేది అప్లై అవుతుంది. ఈజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ ఆర్య సమాజ్ లీగల్లీ కన్సిడర్డ్ హిందూ అండర్ సెక్షన్ 1A? ఎస్. ఆన్సర్ ఈస్ ఎస్. ఎనీ పర్సన్ సిక్ ఆర్ బై రిలీజియన్ గవర్న్ బై ది హిందూ అండర్ సెక్షన్ 2.1B? ఇది కూడా మనం ఎస్ అనే చెప్తాం ఆన్సర్. 2.1A ప్రకారం ఆర్య సమాజ్, బ్రహ్మో సమాజ్ కదా. సో 2.1A రిమెంబర్. 2.1B ఏంటంటే బుద్ధు, సిక్, జైన్స్, వీళ్ళ ముగ్గురు. 2.1B. Does the act apply to a person who is Hindu by religion in any of its forms or developments? Answer is yes. According to section 2.1A, is Lingayat governed by the act? Yes. Lingayat, Veershaiva, వెళ్ళిన సెక్షన్ 2.1A కింద హిందూస్ కింద ట్రీట్ చేస్తాం కదా. వీరశైవ కూడా 2.1A కరెక్ట్. నెక్స్ట్ రీకన్వర్ట్స్. టర్మ్స్ రీకన్వర్ట్స్ అంటే ఏంటి? పర్సన్ హూ రిటర్న్ టు హిందూ, బుద్ధిస్ట్ ఆర్ జైన, సిక్ రిలీజియన్ ఆఫ్టర్ హ్యావింగ్ ప్రీవియస్లీ లెఫ్ట్ ఇట్. ఫస్ట్ వాళ్ళు దీనిలోనే ఉండేవాళ్ళు, తర్వాత క్రిస్టియన్కో ముస్లింకో కన్వర్ట్ అయ్యారు, తర్వాత అది బాగాలేదని మళ్ళీ తిరిగి రీకన్వర్ట్ అయ్యారు. అలా రీకన్వర్ట్ అయిన వాళ్ళు కూడా హిందూ కింద ట్రీట్ అవుతారు. The act applies to any person who is a dash by religion as per section 2.1B. Section 2.1B ప్రకారం by religion. 2.1B ఏం చెప్తుంది? జైన. The act applies to any person who is a Jain by religion as per the section 2.1B. జైన బదులు మనం బుద్ధిస్టు వీళ్ళని కూడా సిక్కులు కూడా చెప్పుకోవచ్చు. If one parent is Hindu and the other is a Muslim, under what conditions is the child considered Hindu under the act? One parent ఏమో హిందూ అంట, అండ్ ద అదర్ పేరెంట్ ఏమో ముస్లిం అంట. అండర్ వాట్ కండిషన్స్ ఈస్ ద చైల్డ్ కన్సిడర్డ్ అండర్ ది యాక్ట్? ఒక పేరెంట్ హిందూ అయితే ఆ పిల్లాడు, ఇఫ్ ద చైల్డ్ బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది హిందూ పేరెంట్స్, ట్రైబ్, కమ్యూనిటీ, గ్రూప్ ఆర్ ఫ్యామిలీ, ద చైల్డ్, అప్పుడు ఏమంటారు? ఆ పిల్లాడు హిందూ అవుతాడు, లేకపోతే హిందూ కాడు. ఓకే, ఆ కేసు కూడా చూసాం కదా. అండర్ సెక్షన్ 2.3 ఒకసారి రిమైండ్ చేసుకోండి. డస్ ద లీగల్ టర్మ్ హిందూ encompass a Buddhist person? Answer is yes, for the purpose of the act's application.
Section 2.3. Can a person status under Section 2.1c be challenged by proving the existence of a contrary or usage? 2.1c. The answer is custom. ఓకే, వీడియో బాగా పెద్దదైపోద్ది అనుకుంటాను. ఇక్కడతో నేను స్టాప్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూస్గా ఈ 60 క్వశ్చన్స్ షేర్ చేస్తాను. యూ కెన్ డూ ప్రాక్టీస్ ఫర్ ఏ, బి, అండ్ ఫర్ అండర్స్టాండ్ బెటర్ అండర్స్టాండ్.